బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఎక్స్పైరీ అయిన శనగ విత్తనాలు అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్నారు. గడువు ముగిసిన విత్తనాలకు రీవాలిడ్ డేట్ మార్చి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. 4 షాపుల్లో కాలం చెల్లిన శనగ విత్తనాల అమ్మకాలు సాగుతున్నాయి. ఆ విత్తనాలను కొన్న రైతులు ఎక్స్పైరీ డేట్ చూసుకుని తిరిగి షాపులకు తీసుకురాగా దుకాణ యజమానులు వాపస్ తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో ఏం చేయాలో తోచక రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్స్పైరీ అయిన విత్తనాలను కొన్న రైతులు ఎక్స్పైరీ డేట్ చూసుకుని తిరిగి షాపులకు తీసుకురాగా దుకాణ యజమానులు వాపస్ తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో ఏం చేయాలో తోచక రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ఉదంతంపై మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి. థ్యాంక్ యూ ధరణి. ఈ మన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బేల మండల కేంద్రంలో గత వారం క్రితం ఈ శనగ విత్తనాలు వచ్చాయి. అంటే దాదాపుగా డోక్టాల అంటే బేల మండల కేంద్రానికి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక డోక్టాల సొసైటీకి ఒక్కొక్క సొసైటీకి 500 బ్యాగుల చొప్పున అమ్మకం కోసం శనగ విత్తనాలు వచ్చాయి. ఇవన్నీ కూడా JJ1 రకానికి చెందిన శనగ విత్తనాలు. అయితే ఈ విత్తనాలన్నీ కూడా వచ్చిన తర్వాత అంటే ఈ నిన్నటి నుంచి వీటి కొనుగోలు ప్రారంభించారు. అంటే మొన్నటి వరకు పండగ, ఆ పండగ తర్వాత నిన్నటి నుంచి కొనుగోలు అయితే ప్రారంభించారు. అయితే ఆ కొనుగోలు ప్రారంభించిన తర్వాత అంటే మిగతా మొత్తం మీద ఈ బేల మండల కేంద్రంలో 4 దుకాణాల్లో వీటిని నిల్వ ఉంచారు. ఈ 4 దుకాణాల్లో అంటే ఆగ్రో రైతు సేవా కేంద్రంలో, తర్వాత గ్రోమోర్ దుకాణంలో, తర్వాత రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ దుకాణాల్లో ఇలా 4 దుకాణాల్లో వీటైతే నిల్వ ఉంచారు. కానీ నిన్న గ్రోమర్ దుకాణంలో ఒక 20 బ్యాగులు అమ్మారు, రైతులకు అమ్మారు యజమానులు. అయితే కొన్న తర్వాత ఎప్పుడైతే రైతులు తిరిగి ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత అవన్నీ కూడా ఎక్స్పైరీ అయినటువంటి అంటే ఆల్రెడీ మార్చ్ 2020కే వాటి యొక్క వ్యాలిడ్ డేట్ ముగిసింది. అయితే ఆ డేట్ ముగిసిన తర్వాత ఆ విత్తనాల్ని ఎలా అమ్ముతారంటూ ఆ యొక్క రైతులందరూ కూడా ఆ బ్యాగులు తీసుకొని వచ్చేసి ఎక్కడైతే ఆ గ్రోమోర్ దుకాణంలో కొన్నారో ఆ గ్రోమోర్ దుకాణానికి బ్యాగులు తీసుకొస్తే తాము తిరిగి తీసుకుని చెప్పేసి యజమానులు చెప్తున్నారు. అయితే దానికి అక్కడ దుకాణ యజమానులు చెప్తుంది ఏంటంటే ఆల్రెడీ కూడా రీవాలిడ్ డేట్ ఉందని చెప్తున్నారు. అంటే ఒకసారి ఎక్స్పైరీ అయిన తర్వాత మళ్ళీ తిరిగి రీవాలిడ్ డేట్ వేసి అమ్మడం ఏందని చెప్పేసి రైతులందరూ కూడా అక్కడ ధర్నా చేశారు. అయితే ఈ యొక్క ఉదంతంపై మరి జిల్లా వ్యవసాయాధికారులను అడిగితే ఇది తమకు సంబంధం లేని విషయంగా చెప్పారు. అంటే ఇది ఒక కార్పొరేషన్, అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి విత్తనాలు ఎప్పుడు కూడా అమ్మనేది రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చూసుకుంటుంది, వాళ్ళకి తెలుసు అని వీళ్ళు తప్పించుకో ప్రయత్నం చేశారంటే వాళ్ళకి సంబంధం లేదన్నారు. అయితే అటు దుకాణ యజమానులు మాత్రం ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడంటే కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తే తిరిగి అందుబాటులోకి రాలేదు. అంటే అక్కడ ఖచ్చితంగా బ్యాగ్ పైన రీవాలిడ్ డేట్ అని రాస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎవరైతే మిగతా రైతు సంఘ నాయకులు కూడా ఒకసారి ఎక్స్పైరీ అయిన తర్వాత విత్తనాల్ని తిరిగి ఎలా అమ్ముతారు, అలా ఎలా రీవాలిడ్ డేట్ వేస్తారు, అంటే ఎక్స్పైరీ అనేటటువంటిది పరిగణలోకి తీసుకోరా అనేటటువంటిది రైతు సంఘ నాయకులు తర్వాత రైతులు కూడా దుకాణాల ముందే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరిగి తమ 20 బ్యాగులు ఒక్కొక్క బ్యాగు 1575 రూపాయల చొప్పున రైతులకు కట్టబెట్టారు. అయితే ఇంకా మిగతా 3 దుకాణాల్లో కూడా దాదాపుగా ఒక్కో దుకాణానికి 500 చొప్పున దాదాపు 1700 పైచీలకు బ్యాగులు అయితే ఇక్కడికి వచ్చినాయి. ప్రతి ఒక్క బ్యాగ్ మీద కూడా అదే విధంగా ఎక్స్పైరీ డేట్ 500 రీవాలిడ్ డేట్ వేసి అంటే మార్చి 2023 వరకు అని రీవాలిడ్ డేట్ అయినటువంటి ఒక ముద్ర ప్రతి బ్యాగ్ మీద కనపడుతోంది. సో ఇదంతా కూడా అంటే ఎప్పుడైతే ఏవైతే ఎక్స్పైరీ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ విత్తనాలు అమ్మితే ఆ విత్తనాలు వేసినటువంటి ఒక పంటల్లో మొలకెత్తక ఏవైతే శనగ విత్తనాలు వేశారో ఏవైతే చెడిపోయిన అంటే ఎక్స్పైరీ అయిన తర్వాత విత్తనాలు కనుక పొలాల్లో వేసినట్టయితే అవి తిరిగి మొలకెత్తేందుకు అవకాశం ఉండదని చెప్పేసి రైతులు
చెప్తున్నారు. గతంలో కూడా ఇలాగే విక్రాంత్ సోయాబీన్ సీడ్స్ వేసి నష్టపోయామని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ఎందుకంటే అలా అవి కూడా నకిలీ విత్తనాలు అని చెప్పేసి అప్పటికే అంత నిండా మునిగిపోయిన రైతాంగాన్ని తిరిగి మళ్ళీ ఈ విధంగా శనగ విత్తనాలు డేట్ మార్చి అంటే నకిలీ విత్తనాలతో మళ్ళీ రైతుల్ని ముంచేందుకు మార్కెట్లోకి వచ్చారని చెప్పేసి రైతులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఏదేమైనా ఇప్పటికైనా ఆ 20 బ్యాగులు ఏవైతే ఆ రైతులకు అమ్మారో ఆ రైతుల యొక్క 20 బ్యాగులు తిరిగి తీసుకుని తమకు తిరిగి డబ్బులు చెల్లించాలని, అదే ఏవైతే మిగతా 3 కొనుగోలు కేంద్రాలకు సంబంధించి దాదాపు 1700 పైచీలకు బ్యాగులు వచ్చాయో ఆ 1700 పైచీలకు బ్యాగులు అన్నిటి కూడా తిరిగి పంపించేసి ఏవైతే అంటే పూర్తి అంటే ఎక్స్పైరీ లేనటువంటి అంటే మంచి నాణ్యమైన విత్తనాలను తమకు అందించాలని చెప్పేసి అక్కడ రైతులు కోరుతున్నటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. తరగని ओके, थैंक यू सत्यनारायण. नाही रिटर्न आणली तरी याय ना डेट नसलेलं असं पुन्हा मग आमचं का नाही विक्रांतही असंच झालं. पुन्हा मग विक्रांत वापस नाही, पैसे काही आले नाही. त्याच्यासाठी डेट असती सांगितलं असतं, दुकानदार वापस घेत नाही. याच्यावर निर्णय कसा करा. बॅग नेले घरी कसं म्हणतं घरी गेल्यावर मग त्या याच्यावर डेट पाहिली, डेट नाही मग वापस घेऊन आलो माझ परत. कोरामंडलवाले घेत नाही, कोरामंडलवाले वापस काही घेत नाही म्हणताय. मग याच्यावर कसं करायचं. पेराचीचा टाइम आला